హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో వేసినాం కదా. ఇది అక్కడక్కడ ఇట్లా కచ్చాలు పెట్టుకోవాలి. కచ్చాలు పెట్టిన తర్వాత ఇలా అని థ్రెడ్ వేస్తే బాగొస్తుంది. థ్రెడ్ అయిపోయింది, కనపడలేదు. తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పైపింగ్ చూసారా? ఈ క్లాత్ అనేది దీంట్లోకే పెట్టాలా. థ్రెడ్ లేకుండా కానీ ఎంత నీట్గా వస్తుందో చూపిస్తా చూడండి. క్లాత్ అనేది ఈ క్లాత్ దీంట్లోకి పెట్టుకోవాలి. ఇట్లా గుంతలో వచ్చేటట్లు స్టిచ్ పడాలి. ఈ మధ్యలో చూడండి, బాగా వస్తుంది. థ్రెడ్ లేకుండా ఇంత బాగా వస్తుంది. పైపింగ్ థ్రెడ్ ఉన్నట్లే వస్తుంది. రౌండ్ పీస్ బాగా తిరుగుతుంది, కానీ అక్కడెక్కడ రౌండ్ పీసు కొంచెం ఇట్లా వెనకాల పడుతుంది జాకెట్కి. సెకండ్ పీసే మేలు ఫ్రెండ్స్. ఫస్ట్లో నేను రౌండ్ పీసే వేసేదాన్ని. సెకండ్ పీస్ వేస్తాను ఈ మధ్య అంతా. సెకండ్ పీస్ వేసే జాకెట్ కూడా జారకుండా స్టిఫ్ పీస్ ఉంటుంది. అలాగే రౌండ్ పీస్ వేస్తే కొద్దిగా జారినట్లు అవుతుంది. కాబట్టి నెక్ తక్కువ పెట్టుకునే వాళ్ళకైతే రౌండ్ పీస్ అయినా బాగా కూర్చుంటుంది. నెక్ కొంచెం హెవీ బాడీ ఉన్న వాళ్ళకి నెక్ ఎక్కువే ఉండాలి. వాళ్ళకి నెక్ తక్కువ ఉంటే కనుక జాకెట్ ఫిట్నెస్ నీట్ కూర్చోదు. ఎక్కువ ఉంటేనే బాగా కూర్చుండేది. కానీ థ్రెడ్ వేస్తేనే బాగా ఉంటుంది. థ్రెడ్ అయిపోయింది సమయం ఫ్రెండ్స్. తెచ్చుకోవాలి. ఇంకా నేను ఇక్కడ కొన్నాను అన్నీ అక్కడ కామెల్లో తెచ్చుకుంటానా అన్నీ. అక్కడైతే కొంచెం తక్కువ రేటు పడతాయి. ఇక్కడ మేము బజార్కి ఎక్కడికి బయటకు వెళ్ళాం ఫ్రెండ్స్. మేము అందుకోసం నాకు తెచ్చుకోవాలి. అయిపోయాడు చూడండి. మెడ పీస్ వచ్చేసి నీట్గా రౌండ్ బాగా తిరిగించగలరు కదా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.